భావోద్వేగాల మెట్లు. భావోద్వేగాల మెట్లు, ది స్టెప్స్ ఆఫ్ ఎమోషన్. పిప్కి ఆ రోజు అంతా నిస్తేజంగా ఉంది. అతను అద్భుతమైన ఇంద్రధనస్సును గీయాలనుకున్నాడు. కాని నారింజరంగు క్రేయాన్ విరిగిపోయింది. అతను నిట్టూర్చాడు. భారంగా, బాధగా అనిపించింది. ప్రతిదీ తేలికగా అనిపించలేదు. గాలి మొత్తం పోయిన బెలూన్లాగా. బాధ, నిరాశ, కొంచెం కోపం కూడా. అవి భావోద్వేగ స్కేల్లో దిగువ భావాలు. సరిగ్గా అప్పుడే అతని పెద్దక్క చెతన అటువైపు వచ్చింది. చెతన ఎప్పుడూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఏమైంది పిప్, నువ్వు ఒక బురద గుంటలో నిలబడినట్లు ఉన్నావు ఆమె దయగా అడిగింది. విరిగిన క్రేయాన్ గురించి పిప్ వివరించాడు. చెతన తల ఊపింది. ఆహ్, భావోద్వేగ స్కేల్. ప్రస్తుతం నువ్వు నిరాశవద్ద ఉన్నావు. కాని మనం పైకి ఎక్కవచ్చు. చేతన ఒక నోట్ ప్యాడ్పై ఒక సాధారణ నిలువు గీతను గీసింది. ఇక్కడ దిగువన బరువైన భావాలు, భయం, నింద, బాధ. ఇక్కడ పైన తేలికైనవి, ఆశ, ఉత్సాహం, ఆనందం. నేను పైకి ఎలా వెళ్ళాలి? పిప్ అడిగాడు. ఇది ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. చేతన నవ్వింది. సూర్యుడిని నీడ అనుసరించినట్లుగా నీ భావాలు నీ ఏకాగ్రతను అనుసరిస్తాయి. మనం నీ దృష్టిని మార్చాలి. తక్షణం నిన్ను నవ్వించే దాని గురించి ఆలోచించు. క్రేయాన్ గురించి కాదు, ఇంద్రధనస్సు గురించి కాదు, పూర్తిగా భిన్నమైన విషయం గురించి చెతనా చెప్పింది. పిప్ తన కళ్లను గట్టిగా మూసుకున్నాడు. తన కుక్కపిల్ల, దోస, దాని తోకను పట్టుకోవడానికి ప్రయత్నించి దొర్లుతున్న విషయం గురించి ఆలోచించాడు. అతని నుండి ఒక చిన్న నవ్వు బయటపడింది. చూశావా? చెతన గుసగుసలాడింది. అది ఆశ. నీ మనస్సులోని చిత్రాన్ని మార్చటం ద్వారానే నువ్వు నిరాశ నుండి ఆశకు మారావు. ఇది సైకిల్ తొక్కడంలాగా సాధన చేయాలి. మంచి అనుభూతి పొందడానికి తనకు కొత్త క్రేయాన్ అవసరం లేదని పిప్ గ్రహించాడు. అతను ఆనందాన్ని ఎంచుకోవచ్చు ఒక్కో ఆలోచనతో. మిగిలిన రోజు అతని గుండె తేలికగా అనిపించింది. అవసరమైనప్పుడల్లా స్కేల్ను ఎక్కడానికి సిద్ధంగా ఉంది.